నేను చేయమన్నాడు తెలుసా? నీవు ఉపవాసం చేయుచున్నట్టు మనుషులకు కనబడవలనని కాక రహస్యమందున్న నీ తండ్రికే కనబడవలనని నీవు ఉపవాసం చేయనప్పుడు నీ తలస్నానం చేయి. తలస్నానం చేస్తే ఫ్రెష్గా ఉంటాం కదండి. నీ తలస్నానం చేయి, తర్వాత నీ ముఖము కడుక్కుకొనుము. మనుషులకు కనబడాలని నువ్వు ప్రవర్తించావా? మనుషులు చూస్తారు. మనుషులకు కనబడకూడదని చేసావా? రహస్యమందున్న నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇస్తాడు. ప్రతిఫలం ఇస్తాడు. ఇది నువ్వు వ్యక్తిగతంగా చేయాలనుకుంటే చెయ్యి. ఇశ్రాయేలీలో ఒకనాడు భక్తి లేకుండా చేశారు. భక్తి లేదు వాళ్ళకి, కానీ చేశారు. అందరూ ప్రకటించారు, మనం చేసుకుందాం. కానీ యేసుక్రీస్తు వచ్చి అన్నాడు, మీరు చేసింది అసలు భక్తే కాదు, ఉపవాసమే కాదు, ఇదిగో ఎలా చేయండి అన్నాడు వ్యక్తిగతంగా. పోతే క్రైస్తవ సంఘంలో కూడా అండి కొన్ని కార్యాల నిమిత్తం వాళ్ళు ఉపవాసం ఉన్నారండి. కొన్ని కార్యాలు, అపోస్తుల కార్యములు. ఏంటి ఆ కార్యం ఒకసారి చూడండి. వాళ్ళు కూడా ఉపవాసం ఉన్నారు. ఇవన్నీ చూసి మేము ఉపవాసం ఉంటామని అనుకుంటున్నారేమో. అపోస్తుల కార్యాలు 13వ అధ్యాయము 1వ వచనం నుంచి, అంతియొకయలోనున్న సంఘములో బర్నబా, నిగేర్ అనబడిన సుమియోను, కురేనీయుడైన లుకియా, చతుర్థాధిపతి అయిన హేరోదుతో కూడా పెంచబడిన మనయేను, సౌలు అను ప్రవక్తలు బోధకులు ఉండేరి. వారు ప్రభువును సేవించు, అంత్యొక సంఘం ఇది. వారు ప్రభువును సేవించుచు ఉపవాసం చేయుచుండగా పరిశుద్ధాత్మ, నేను బర్నబాను సౌలును పిలిచిన పని కొరకు వారిని నాకు ప్రత్యేకపరచుడని వారితో చెప్పాను. వీళ్ళంతా ఎవరో తెలుసా? ఇశ్రాయేలీలు. వీళ్ళంతా ఎవరు? ఇశ్రాయేలీలు. ఆల్రెడీ వాళ్ళకు ఉపవాసాలు చేయడం అనేది అలవాటు ఉంది, వాడుకది. కనుక వాళ్ళు ఉపవాసం చేస్తున్నారు. చేస్తున్నప్పుడు వాళ్ళు ఏం చేశారు చూడండి. 3వ వచనం, పరిశుద్ధాత్మ చెప్పింది, ఇదిగో ఆ సౌలును బర్నబాని నా సేవ కొరకు నేను పిలుస్తున్నాను, ప్రత్యేకపరచండి, నా సేవ కొరకు ప్రత్యేకపరచండి అని పరిశుద్ధాత్మ పిలిచేసరికి సంఘమంతా కలిసట ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారి మీద చేతులుంచి, ఎవరు మిగిలిన పెద్దలు, సంఘంలోని మిగిలిన పెద్దలు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వాళ్ళ మీద చేతులుంచి ప్రార్థన చేసి వారిని పంపించారు. ఇదండి వాళ్ళు ఎందుకు ఉపవాసం ఉన్నారు తెలుసా? మహాకార్యము కొరకు వీళ్ళిద్దరిని సెపరేట్ చేశారు. ఎన్ని ఖండాలు తిరగాలో, ఎన్ని దేశాలు తిరగాలో, ఎన్ని ప్రాంతాలు తిరగాలో, ఎన్ని శ్రమలు అనుభవించబోతున్నారో, ఆ శ్రమలలో అయ్యా వీళ్ళకి తోడుగా ఉండు అని దేవుణ్ణి అడిగి ఒక మహాకార్యం కోసం పంపించారు. 40 దినాలు ఉపవాసం ఉన్నావు, నువ్వెవరిని పంపించావు సువార్తకి? 40 దినాలు ఉపవాసం ఉన్నావు, నీ చర్చి నుంచి ఎవరు వెళ్ళారు? నువ్వెవరిని సేవకు పంపించావు? నువ్వెవరిని సువార్తకు పంపించావు? నువ్వు వెళ్ళవు. మరి వాళ్ళు ఉపవాసం ఉండి ప్రార్థించి మరి సువార్తకు పంపించారు. వాళ్ళు ఉపవాసం ఉంటున్నది దేవుని ఉగ్రతను తప్పించుకోవడానికి ఆయన బతిమలాడుకున్నారు. మరి ఈరోజు నీవు ఉపవాసం ఉన్నావు, దేనికి? ఏంటి ప్రయోజనం? ఇంకో విషయం చెప్పనండి, ఉపవాస దినాలంటే ఈరోజు మనం పెట్టినట్టుగా మీటింగ్కి ఎవరు పెట్టరండి. ఉపవాస దినాల్లో మీటింగ్లు జరగవు. దేవునికి ఇష్టమైన కార్యాలు చేయాలా? ఉపవాసాల్లో ఆయనకి ఇష్టం లేని కార్యాలు చేయాలా? ఉపవాస దినాలను నువ్వు పెట్టుకున్నావు, అది బైబిల్లో లేదు, సరే పెట్టుకున్నావు. ఈ దినాలలో దేవునికి ఇష్టమైనది చేయాలి. ఏంటి దేవునికి ఇష్టమైంది? దేవునికి కావాల్సింది ఏంటి? మనుషులందరూ